అప్పుడు అది అందులో తేలుతాయి అన్నమాట. అట్లా మనం ఉన్న చైతన్యంలో మన అందరం కూడా అలా తేలుతున్నట్టు పోలుస్తారనమాట. అందుకని అందరి యందున్న ఈశ్వరుడే నా చేత చేసేట్లుగా ప్రేరేపించాడు. ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఒకళ్ళ ద్వారా మనం ప్రేరేపించబడుతున్నప్పుడు ఏమనుకోవాలి? వాళ్ళు నాకు చెప్పేదేంటి, నేను చేసేదేంటి అన్న భావన మనలో ఉండకూడదు. ఎలా ఉండాలి అంట? అందరి యందున్న ఈశ్వరుడే నా చేత చేసేట్లుగా ప్రేరేపించాడు. మరి నేను కష్టపడితే నువ్వు అనుభవిస్తున్నావు, నేను లాభం సంపాదిస్తే నువ్వే తీసుకుంటున్నావు అట అన్నప్పుడు ఎలా ఉండాలి మన భావన అంటే, అందరి యందున్న ఈశ్వరుడే ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఈశ్వరుడు అన్నప్పుడు మనకి ఇంకా భేద దృష్టి కలగదనమాట. ఎందుచేతనంటే ఆల్రెడీ మనం జ్ఞాన మార్గంలో మనం ఎలాంటి ఫీలింగ్ లో ఉన్నాము, మనదయింది మనం ఎంత వెంబడబడినా మనది కాంతి రాదు. మనదనుకోండి మనం ఎలా కామ్‌గా ఊరుకున్నా, వద్దనుకున్నా అది మనల్నే వచ్చి చేరింది. వ్యక్తులైనా, ఆస్తులైనా, మాటలైనా ఇవన్నీ మనకు తెలిసిన వ్యవహారమే. కాబట్టి ఇక్కడ మనం ఇలా అనుకున్నట్లయితే అనవసరమైన కర్తభావం మనము చూపించామనమాట. అది నిష్కామ కర్మకి దారితీస్తుంది. కాబట్టి చేయక ముందున్నది ఈశ్వరుడే, చేశాక ఉన్నది ఈశ్వరుడే. ఎందుకంటే చెప్పేవాడు ఈశ్వరుడే, అనుభవించేవాడు కూడా ఈశ్వరుడే. ఉన్నది ఈశ్వరుడే. నేనెక్కడున్నాను? నేను లేనివాడిని కదండి. ఇట్లా అనుకున్నప్పుడు మనం రెండో భ్రమ నుంచి బయటపడతాము. ఇక మూడో భ్రమకు వచ్చేటప్పటికి శరీర త్రయం సంయుక్తో జీవ సంఘి తృతీయ. అంటే మనకి శరీరాలు మూడు ఉన్నాయి అనుకుంటాం. శరీరాలు ఎన్నైనా ఉన్నాయండి, మనం ఎన్ని వ్యవహారాలైనా చేయనియండి, మనం ఎన్ని మాటలైనా మాట్లాడనియండి, కానీ మనకి ఎలా ఉండాలి? మనం వాటితో సంఘీగా ఉండకూడదు, అంటే సంగత్వం చెందకూడదు అనమాట. అది మమ్మత్వం వేసుకోండి, ఏదైనా వేసుకోండి, మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ పని చెయ్యొద్దని ఎవరూ చెప్పట్లేదు, ఏ శాస్త్రము చెప్పట్లేదు, ఏ గురువు చెప్పట్లేదు. కానీ ఎలా నడుచుకోవాలన్నదే మనం తెలుసుకోవాలి. అనవసరమైన సంగతి దోషాన్ని మనము పట్టించుకోవద్దు అని తెలియాలన్నమాట. అయితే మూడు శరీరాలు ఉన్నాయి. అవేంటి? స్థూల, సూక్ష్మ, కారణ శరీరం. మనం కారణ శరీరం అంటే ఆనంద స్వభావంగా చెప్తాము. ఏ పని జరిగినా, మాట వచ్చినా, వ్యవహారం వచ్చినా కారణం లేకుండా కార్యం నడవదు. ఇట్లా మనం ఆలోచించినట్లయితే కారణ శరీరం ఉందని మనం ఒప్పుకుంటాం. ఇక్కడ కారణ శరీరం అంటే ఏంటి అంటే, గాఢ నిద్రావస్థలో మనం పొందుతున్నటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆ ఆనందమయ కోశంలో అనుభవిస్తున్నటువంటి ఏ ఆనంద భావం ఉందో, ఆ ఆనంద భావము ఎలా ఉంది? ప్రియ మోద ప్రమోదాలుగా ఉందన్నమాట. ఈ సూక్ష్మంగా మనకే తెలియకుండా మనమే గుర్తించలేనంత సూక్ష్మంగా అనుభవించబడుతుంది ఆనందం అన్నమాట. అయితే ఈ ఆనందం ఎట్లా? శరీర ప్రాణ మనస్సులు లేకుండా మనకి అందుకే ఏమి చెప్పలేకపోతున్నాం. మనం ఏదైనా చెప్పాలంటే శరీరం యాక్షన్ ద్వారానే చెప్తాము, లేకపోతే మనసుతో వర్ణించి చెప్తాము. ఇవేమి మనం గుర్తించలేకపోతున్నాం. గాఢ నిద్రావస్థలో ఎలా ఉంది అంటే ఆ జీవులందరికీ ఒకటే. అది మనము అజ్ఞాన కారణం చేత గుర్తించలేకపోతున్నాం. ఆత్మకు దగ్గరగా ఉంటానే మనకు ఆనంద స్థితి వస్తుంది. ఈ ఆనందం యొక్క రిఫ్లెక్షన్ మనకి జాగ్రత్త అవస్థలోను, స్వప్నావస్థలోను మనకి తెలియబడుతుంది. మనం ఎలా విచారణ చేస్తే ఎలా అన్నది మనకి ఏం తెలుస్తుంది? ఏ పని చేసినా ఆనందం కోసమే చేస్తాం. మన ప్రయత్నాలన్నీ కూడా ఆనందం. వస్తువులు కొనుక్కోండి, వ్యక్తులను దగ్గరికి చేర్చుకోండి, ఏదైనా ఆనంద లక్షణమే. మనకేంటి అజ్ఞాన కారణంగా ఆనందాన్ని గుర్తించలేక మనము ఏమనుకుంటున్నాం? ఈ వస్తువు వలన నాకు ఆనందం కలిగింది, ఈ వ్యక్తి వలన నాకు ఆనందం కలిగిందని మనము అట్లా భ్రమభ్రాంతుల్లో మన జీవితాన్ని గడిపేసి మళ్ళీ జనన మరణ చక్రంలో తిరుగుతుండటం జరుగుతుందన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా దీన్ని విచారణ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? వీటి ఉనికి నీకు తెలియకుండా తమంతట తామే అనుభవించబడుతున్నాయి. ఏవి? సూక్ష్మం కానీ, శరీరం కానీ, ప్రాణం కానీ. ఆ ఆనందమయ కోశంలో ఉన్న భావం పేరు ఆనంద భావం. ఆ ఆనంద అపేక్షయే కారణ శరీరం. ఆ ఆనంద అపేక్ష అనే కారణ శరీరం వల్లనే మనసులో రజోగుణం నిద్రలేచి అది కలగా మార్పు చెంది అది మళ్ళా తమోగుణంగా రూపొంది శరీరం దాకా దిగి వచ్చి మూడు గుణాలతోటి శరీరంతో వ్యవహరిస్తుంది. ఎప్పుడైనా వ్యవహరించామా, మాట్లాడామా, ఏం చేసినా కూడా మూడు గుణాలు యాడ్ అయి ఉంటాయండి. అది సాత్వికమై ఉండొచ్చు, రజో అయి ఉండొచ్చు, తమో అయి ఉండొచ్చు.
ఇక్కడ మన ఆనంద భావంతో పోలిస్తే మన సుషుప్తిలో ఉన్నది సత్వగుణం అనుకుంటే, కానీ సత్వగుణం ఆత్మ కాదు కదా. శుద్ధ సాత్వికి చేరుకోవాలి అంటే నువ్వు గుర్తిస్తే నిద్రని, నిద్రలో నీ తెలుసుకునే తెలివి మేల్కొని ఉంటే నువ్వు గుర్తిస్తే అప్పుడు నీకు తెలుస్తుంది గుణాతీతంగా ఉండటం అనేది. లేదా అక్కడ ఆనందాన్ని అనిపిస్తాం. రజోగుణం మేల్కొని కళల రూపంలో మనకి ఎగ్జిబిట్ అవుతూ ఉంటది. ఇంకా అది తమో గుణంలోకి మరి శరీరంలోకి వచ్చి ఈ ప్రపంచం అంతా చుట్టుకుంటాం. కొంతమందికి యాత్రలు చేయడం ఇష్టం, కొంతమంది ఏదో టూర్లు వేసుకుంటారు, కొంతమంది వస్తువులు పేర్చుగా ఉంటారు, కొంతమంది నగలు, కొంతమంది చీరలు. ఒక్కొక్కరికి ఒక్క పిచ్చి అనుకుంటాం కదండి. మోతాదికి మించి ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో అతి అని చెప్పుకుంటాం, దాన్నే పిచ్చి కింద చెప్పుకుంటాం అనమాట. మనమేమి బాధపడక్కర్లేదండి పిచ్చి అనుకోవటం లేదు. ఎందుకంటే మనలో చాలా మంది ఇలాగే వ్యవహరిస్తుంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి అండి. వంటలు పిచ్చి అండి, ఇది చేసేయాలి అది చేసేయాలని. అట్లా రకరకాల పిచ్చుల్లో ఈ ప్రపంచం తమో గుణం కాబట్టి పిచ్చండి. కాబట్టి ఇక్కడ తమో గుణంగా రూపొంది శరీరం దాకా దిగి వచ్చి ఆ మూడు గుణాలతోటి శరీరంతో వ్యవహరిస్తుంది. ఇది మూడు శరీరాలు అంటే, మూడు అవస్థలు అంటే, మూడు గుణాలు అంటే. చూడండి, ఏకకాలంలో మూడు మనకు అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి ఈ మూడు మూడుగా ఉన్నదాన్ని బాగా అధ్యయనం చేసాం అనుకోండి, వాటిల్లో ఏం పోగొట్టుకోవాలట? మూడు గుణాలు వ్యవహరించక తప్పదండి. మన జీవితంలో సాత్వికత ఉంటది, అప్పుడు ఈ రెండు అణిగుంటాయి. రజోగుణం ఉంటది, అప్పుడు సత్వము తమ్ము అణిగుంటాయి. తమ్ము ఉన్నప్పుడు సత్వము రజో అణిగుంటాయి. మూడు లేకుండా ఏ కార్యము మనం చేయలేమండి. ఆఖరికి సుషుప్త నిద్ర కూడా మనకి తమో గుణమే. అజ్ఞానం కారణంగా తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి అది తమ్ము కింద వస్తుంది అనమాట. ఇట్లా మనకి ఈ వీటిల్లో తప్పు లేదండి. వాటిలో ఎప్పుడైతే సంగత్వ దోషం వస్తుందో అది తప్పు అనమాట. సంఘీగా ఉండిపోతాం అనమాట. అందుకని సంగత్వం చెందకుండా వ్యవహరించమని స్వామివారు బోధిస్తున్నారు. కాబట్టి మూడో బ్రహ్మ మూడు శరీరాలు ఉన్నాయని, మూడు గుణాలు ఉన్నాయని, మూడు అవస్థలు ఉన్నాయని, ఆ మూడు మూడుగా ఉన్నదంతా నేనా, ఆ జీవుడు అసలు జీవుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు, అసంగంగా ఉంటాడు. ఇదంతా చెప్పింది ఎవరు అంటే ఇక్కడ మనకి ఈ లక్షణాలన్నీ నాకు ఉన్నాయి అని చెప్పుకున్నది ఎవరు అంటే, స్ఫటికం పక్కన ఎర్ర రంగు ఎలా ఉందో అప్పుడు అన్ని కర్తవ్యాలు నావే, నా శరీరాలన్నీ నావే, ఇట్లా వచ్చేసింది అనమాట. కాబట్టి దీని నుంచి మనం బయటపడాలి అంటే ఘటమటకాసు దర్శనేను సంగీతి బ్రహ్మ నివృత అదట. ఘటమటకాసం అంటే ఘటం అంటే కుండ అని తెలుసు, మఠం అంటే ఆశ్రయము, ఆశ్రయము ఇల్లు ఏదో ఒకటి, ఆకాశం. అయితే ఈ మూడులో కూడా మనకి ఇక్కడ మెలకువ శరీరమే నేను అనుకోవటం ఘటం, అందుకే మనల్ని కుండతో పోల్చారు. మఠం అంటే ప్రాణ మనసులు, సూక్ష్మ శరీరమే నేను అనుకోవటం. మూడవది ఏంటి? ఆకాశం అంటే కారణ శరీరం. మూడు నేను కాదు కదా, నేనెవరిని? నేను ఆత్మని లేదా బ్రహ్మాన్ని. ఇట్లా ఆనంద భావాన్ని ఈ రూపంగా మనం వ్యక్తం చేస్తూ ఉంటాం అనమాట. ఆకాశ పంచకంలో అంతర్గతంగా లోపల చిత్తవృత్తులలో వాసనామయ దేహంలో ఆనంద భావం, ఆనంద అపేక్షలు ఉన్నాయి. ఇవి లోపల మనకి వాసన రూపంలో ఉండబట్టే మనం ఇది అనుభవిస్తూ ఉంటాం అనమాట. ఆనందమయ కోసంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు శిశక్తిలో. ఆ ఆనందమయ కోసమే ఈ సూక్ష్మ శరీరంలో, ఈ స్థూల శరీరంలో కూడా పనిచేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం స్థూలంలో ఎలా పనిచేస్తుంది, అన్ని పేర్చుకోవడం, వస్తువులన్నీ డస్ట్బిన్, ఇంటిని డస్ట్బిన్ చేసేస్తున్నాం, లేదా శరీరాన్ని డస్ట్బిన్ చేసేస్తున్నాము. సూక్ష్మంలో ఏముంటది? రజోగుణం. అది కూడా భావావేశంతో అన్ని రకాల కళల రూపంలో అదే జాగ్రత్తలో మనకి రజోగుణం అనుకోండి, ఏదో ఊహించుకుంటాం, జరగని అన్ని ఊహించుకుంటా ఉంటాం అంటే, ఏదో ఆలోచనలో భ్రమపడిపోతూ ఉంటాం, ఇదైపోతాం అదైపోతాం, ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని. ఇట్లా సంగత్వ దోషం ఉండటం వలన ఇలా మనము ఫేస్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆకాశం వెళ్ళి ఆకాశంలో కలిసింది అనుకోండి, అదే ఘటం పగిలేస్తే మిగిలింది ఆకాశం. ఆకాశాన్ని కూడా ఒక పగిలేస్తే ఆకాశంలో ఆకాశం కలిస్తే అప్పుడు నేను, అప్పుడు నేనెవరిని? నేను కూడా పోతుంది అనమాట. అసలైంది ఎవరున్నారు? ఈశ్వరుడు ఉన్నాడు. అట్లా నిరసించటం మనకి రావాలి. పగలేయటం అంటే నిరసించటంగా మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ అలా మూడింటిని కనుక నిరసిస్తే, ఘటపటమట ఆకాశాలు నిరసిస్తే మిగిలిన వాడెవడో వాడు. అన్ని తీసేసామని. ఆకాశం కూడా పంచభూతాత్మకేదండి, అది కూడా లేనిదే కదా, అది కూడా నేను కాదు. వాటికి ఆధారమైన దాన్ని నేను, అప్పుడు మిగిలింది నేను, ఆ నేనే అసలైన నేనన్నమాట. అట్లా నిరసించడం ద్వారా
మూడో భ్రమ నుంచి మనం బయటపడతాం అనమాట. అప్పుడు ఏమైతే మనకి గుణత్రయం కానీ, శరీరత్రయంలో కానీ, అవస్థాత్రయంలో కానీ సంగత్వం అనేది రాదు. ఇప్పుడు ఏమనుకున్నా అదే నేను అనుకోబట్టి ఈ మూడిట్లో మనకి సంగతం వస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది నేను కాదు అని ఆకాశాన్ని కూడా నిరసించామనుకోండి, అప్పుడు ఉన్నదేదో నేనని బోధపడుతుంది. అలా కాదండి, ఇక్కడ కూడా నాకు నిరసించడం రాలేదండి, ఇంకా నాకు అర్థం కాలేదు, సంగత్వం నుంచి నేను బయటపడలేకపోతున్నాను అంటే నాలుగో భ్రమ. అంటే ఇంకొంచెం దిగిపోయాం అంటే సాధన ఎక్కువ చేయాలన్నమాట. ఏంటి? జగత్ కారణ రూపస్య వికారిత్వం చతుర్థక. అంటే నాలుగోది ఏమిటండి? మీరంతా చెప్పారు బాగానే ఉంది, నేను బాగానే ఉందాం అనుకున్నాను, నన్ను బాగా ఉండనివ్వటం లేదండి ఈ జగత్తు. ఇంకా అసలు మనకి ఏంటండి, జగత్తు మొదట్లోనే చెప్పేశారు, బింబానికి ప్రతిబింబం జీవుడైతే ఆ ప్రతిబింబం జగత్తు, ప్రతిబింబానికి ప్రతిబింబం జగత్తు. అంటే ఎంత సత్యం అండి? ప్రతిబింబమే సత్యం కాదు, మళ్ళీ ప్రతిబింబానికి ప్రతిబింబం అంటే అసలే సత్యం కాదు. కానీ మనం ఏమంటున్నాం, ఈ జగత్తు నన్ను బతకనివ్వట్లేదండి అంటే. సహజంగా చాలా మందిని మనం చూస్తూనే ఉంటాము. మనకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది, ఎవరేమనుకుంటారా అన్నదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మనం పిల్లల్ని పెంచడంలో కానీ అన్నిటికీ మనము జగత్తునే చేస్తాం. మనం ఎవరైనా బతుకుతున్నా కూడా సూటిపోట్లు మాటలని వాళ్ళని, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారుగా, మధ్యలో కామెంట్ వీడేమో వెళ్ళి ఒక ముద్ద పెడతాడా, వీడేమన్నా సాయం చేస్తాడా, చేయనప్పుడు అనవసరంగా మాట్లాడటం ఎందుకు, ఇట్లా జగత్తు బతకనివ్వట్లేదండి అని మనము ఆ బొరబడిలో, ఎందుకంటే సంగత్వం, జగత్తుతో సంగత్వం ఉండడం వల్ల వాటికి మనము ఏం చేస్తున్నాం, స్పందిస్తున్నాం, లేదా తిరిగి కొట్లాడామనుకోండి ప్రతిస్పందిస్తున్నాం. ఇట్లా మనకి నన్ను బాగా ఉండనివ్వటం లేదండి ఈ జగత్తు, నేను ఎప్పుడు కూడా బాగుందామని అనుకుంటున్నానండి, కానీ ఈ జగత్తు మాత్రం నన్ను సరిగ్గా ఉండనివ్వటం లేదండి, అదే నన్ను డిస్టర్బ్ చేస్తుంది. నాలో కనపడుతున్నటువంటి ఈ వికారిత్వాలన్నిటికీ జగత్తు కారణం. ఎవరో ఏదో ₹1,00,000 సోపు చెట్టు కొనుక్కున్నారండి, వాళ్ళు మన ఇంటికి వచ్చారు, మనకి ఏమీ లేదు, మనదేదో 10,000, ఇంక ఫీలింగ్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏమంటారు నిజానికి, మనమే వికారిత్వం చెంది మళ్ళీ వాళ్ళు కారణం చెప్తాం, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అంత రిచ్గా ఉన్నారు, మనం ఇలా ఉండాలా అని. చూడండి అసలు మనకి మనమే వికారిత్వం చెంది జగత్తుని ఆపాదిస్తున్నాం. అసలు ఫస్ట్ వికారిత్వం ఏంటి, నేను జీవుని అనుకోవటం, ఆ తర్వాత ఏంటి, నాకే అన్ని కర్తవ్యాలు, తర్వాత ఏంటి, 3 శరీరాలు ఉన్నాయి, 3 అవస్థలు ఉన్నాయి, 3 గుణాలు. ఇప్పుడు అది కాకుండా ఏం చేస్తున్నాం, వేలు చుట్టింది, మనమైనా సరే ఎవ్వరమైనా సరే సిన్సియర్గా ఒప్పుకోవాల్సిందండి. ఏదైనా తప్పిదం జరిగింది, ఇంట్లో వండే దగ్గర కూడా ఏదో మాడింది, ఆ ఫోన్ వచ్చింది అందుకే వచ్చాను, ఎవరో వచ్చారు బెల్ కొట్టారు తీశాను మాడిపోయింది. అంత కారణము, అయ్యో పొరపాటు జరిగింది అన్న భావన మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయం కదా. ఫలానా వాళ్ళ వల్లనే ఇలా జరిగింది, ఫలానా దాని వల్లనే ఇలా జరిగింది, ఇవన్నీ ఏంటంటారు అంటే జగత్తుని కారణం చేస్తున్నాం అర్థం. అన్యంగా ఉన్నదంతా జగత్తే కదండి. అందుకని జగత్తు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుందండి, నా వికారానికి కారణము ఈ జగత్తేనండి అని చెప్పుకుంటుంటాం అనమాట. కాబట్టి అది బాగుంటే నేను బాగుంటానండి, అది ఎప్పటికీ బాగోదు కాబట్టి నేను బాగోలేదు, అది ఎప్పటికీ బాగోదు. అందరూ అందరూ ఎందుకుంటారు మనలాగా, ఎవరో ఒకళ్ళు వేలు పెట్టి చూపించే వాళ్ళు ఉంటారు. కుటుంబంలో కూడా ఎవరో ఒకళ్ళు ఉంటారండి డిస్టర్బ్ చేయడానికి, అలాగే వీధిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు డిస్టర్బ్ చేయడానికి. ఈ సహజంగా మనం అపార్ట్మెంట్ కల్చర్ లో చూస్తుంటాం అనమాట. పుట్టినప్పటి నుంచి పోయే వరకు మన కంప్లైంట్ ఇదే. సో ఆయన ఏం చెప్పాడు, ఇది నాలుగో భ్రమ, ఆయన ఇలా ఆలోచిస్తే ఇది భ్రమ, నువ్వు భ్రమ పడుతున్నావు, జగత్తు నిన్ను డిస్టర్బ్ చేస్తుందని భ్రమ పడుతున్నావు, కాబట్టి నువ్వు ఒకసారి ఆలోచించు, విచారణ చేయి, జ్ఞానవంతంగా ఉండు, వివేకవంతంగా ఆలోచించు అని మనకి పెద్దలు చెప్తున్నారు. స్వామివారి స్వామివారు చెప్తున్నారు మనకి, భ్రమ అంటే ఉన్నదనా లేనిదనా, లేనిదని మనకు తెలుసు, అంతేనా కదా, లేనిది ఉన్నట్లుగా భావిస్తున్నాం. భ్రమ అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, లేనిది ఉన్నట్లుగా భావించడం అన్నమాట. భ్రమ వస్తుత లేదు, కానీ మనం ఏం చేసాం, ఆపాదించుకున్నాం అనమాట. ఒక్కొక్కటి ఉపమానాలు చెప్తున్నాడుగా అక్కడ, అవునా కాదా, కుండలో ఉన్న ఆకాశమే ఆకాశం అన్నాడట, అది సత్యమా కాదుగా మరి. కానీ ఎప్పుడు తెలుస్తుంది, కుండ పగలేస్తే మనకి అప్పుడు ఆకాశం ఏమిందో, ఆకాశం ఆకాశంలో కలిసిపోయింది. అంటే మనము అలా ఖండాలుగా మనము విభజిస్తున్నాం అనమాట. అందుకే చివరికి వెళ్ళి తర్వాత ఏమి మనం చివరి దశలో ఏం చేస్తారు మనము,
కుండ పగలేస్తారు. ఎవరు పగలేస్తారు? చనిపోయినోడు పగలేడు కదా! ఎవరైతే గొడవ పెడతారో వాళ్ళు పగలేస్తారు. ఎందుకని అంటే, "నువ్వన్నా గ్రహించు నాయనా" అని చెప్పడం అనమాట. కనీసం ఇప్పుడన్నా తెలుసుకోమని. ఎవరిని? పోయిన వాడినా? చేసేవాడినా? చేసేవాడిని. చేసేవాడిని ఆ కర్తకి తెలియాలని అర్థం. అది ఎట్లాగూ పోయిన తర్వాత తెలుసుకోలేవు. పోకముందు నువ్వన్నా తెలుసుకో అని నీకు చెప్తున్నాడు. అన్నీ కూడా అద్వైతమేనండి. మనం వాచ్యార్థంగా తీసుకోవటం వలన మనకి బోధపడట్లేదు గానీ, ప్రతి దగ్గర మనం తరిచి చూస్తే అన్నీ అద్వైతంగానే అర్థమవుతాయన్నమాట. ఘటంలో ఉన్న ఆకాశం, మఠంలో ఉన్న ఆకాశం, పటంలో ఉన్న ఆకాశం 3 ఆకాశాలు ఒక్కటే. అవస్థ అవస్థాత్రయం చేత, గుణత్రయం చేత, శరీరత్రయం చేత నీవు పరిమితించబడవద్దు అని బోధిస్తున్నాడనమాట. నువ్వు వీటికి పరిమితులకు లోను కావద్దు. ఇప్పుడు రేపు మనమైనా పగలేసినట్టే గదండీ! అప్పుడేమైద్ది ఈ జీవుడు ఎళ్ళిపోయి అక్కడ కలిసిపోతాడు. అట్లా జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే, ప్రతి పని కూడా మనం జ్ఞానవంతంగా చేయటం అలవాటు చేసుకున్నట్లయితే, ఆటోమేటిక్‌గా మనం దాటేయగలుగుతాం అనమాట. నాలుగో బ్రహ్మ మనకి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? జగత్ కారణం. ఆ జగత్తు నా వికారానికి కారణమని మన కంప్లెయింట్‌కి సమాధానం చెప్తున్నాడు. ఏంటి అంటే, కనక రుచిక దర్శనేన కారణాత్ భిన్న జగతః. ఇక్కడేంటంటే ఒక వ్యాపారి అంట పిల్లవాడిని బంగారం షాప్‌కి పంపించి, "బాబు నేనొస్తాను ఈలోపు తాళాలు తీసి రెడీగా ఉంచు నాయనా" అని చెప్పాడంట. అయితే కొట్లో బంగారం అంతా సేఫ్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పాడనమాట. అతనికి తాళాలు ఇచ్చి పంపించాడు. ఆ కుర్రవాడు డోర్ తీశాడు. అక్కడ బంగారం ఏం కనిపించలా. పరిగెట్టుకొచ్చి ఓనర్‌కి చెప్పాడు. ఓనర్‌కి ఇంకా హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోయిందంట. అంతే కదా! ఎవరికైనా మరి అది కొన్ని కోట్లలో ఉంటది కదా! అప్పుడు తాళం చెవుల షాపు తీసి "నాయనా బంగారం ఉందో లేదో చూసిరారా బాబు" అంటే ఏం చెప్పాడతను? బంగారం లేదని చెప్పాడు. పద చూద్దాం రాత్రి తాళాలేసేటప్పుడు అంతా ఉంది గదా! ఈలోపు ఏమైపోయిందని కంగారుగా అతను షాపుకి పరిగెట్టుకొచ్చాడట. వచ్చేటప్పటికి అంతా అలాగే ఉంది సజావుగా. అంతా అలాగే ఉంది కదరా! లేదంటావేంటి? అంటే అవన్నీ గాజులు, రింగులు అవి కదా! అన్నాడంట. అంటే ఆ పిల్లవాడు అలా చూసాడు. ఇప్పుడు మనం ఎలా చూస్తున్నాము? మనుషులు, వ్యక్తులు, జంతువులు, చెట్లు అన్ని రకాలుగా పోల్చి చూస్తున్నాం. ఉన్నదేంటి? ఈశ్వరుడు గదా! అంటే ఈశ్వర లక్షణం జగత్తుకి ఉందనే గదా అర్థము. చెట్టు రూపంలో ఈశ్వరుడు ఉన్నాడు. మనిషి రూపంలో ఉన్నాడు. మనుషుల్లో కూడా నానా జాతులున్నాయి. నానా దేశస్తులున్నారు. ఇక్కడ కూడా చాలా వర్ణాలుంటాయి. ఇవన్నీ మనం తేడా ఎక్కడుంటాయి? ఆయన ఉన్నాడు. ఆ లక్షణం గుర్తించకుండా, అందరిలో ఉన్న భగవంతుడిని గుర్తించకుండా మనము చెట్టు పుట్టగా చూసినట్టే, ఆ కుర్రోడు చూసినట్టే అతనేం చేశాడు నగలు, హారాలు, గాజులు అలా చూసాడనమాట. చూసేటప్పటికి అన్ని దేనితో చేయబడినయి? బంగారం నుంచి. అట్లా మనం మన పరిస్థితి కూడా పిల్లవాడి పరిస్థితి అని తెలుసుకోమంటున్నారనమాట. అయితే అది బంగారం ఎందుకయింది? ఉంగరాలు, బొంగరాలు, గాజులు, మట్టెలు కదా! ఆభరణాలు కనపడుతున్నాయి పిల్లవాడికి. అవన్నీ కూడా తయారు చేసింది దేనితో అంటే బంగారంతోనే కదా! కాబట్టి జగత్తంతా దేనితో తయారైంది? ఈశ్వరుడి చేత తయారు చేయబడినప్పుడు ఈశ్వర లక్షణమే ఉండాలి కదా! బంగారంతో తయారు చేయబడిన వస్తువుకి ఏ లక్షణం ఉంది? బంగారు లక్షణమే ఉంది. మరి జగత్తుని తయారు చేసింది ఎవరు? ఈశ్వరుడే కదా! మరలా ఏ లక్షణం ఉండాలి? ఈశ్వర లక్షణమే ఉండాలి మనలో కూడా. కాబట్టి మనకేం కనబడాలి? ముందే చెప్పుకున్నాం మనం. ఈ అందరి ఈశ్వరుడే ప్రేరేపించాడు నన్ను చేయమని. అలాగే అందరిలో ఉన్న ఈశ్వరుడే ఫలితాన్ని అనుభవించాడు. అంటే మనం ఏం చూడాలి? మనం ఈశ్వర లక్షణమే చూడాలి ఎవరిలో చూసినా, దేంట్లో చూసినా. ఈశ్వరుడే కనపడాలి. కానీ ఏం కనపడుతుంది? ఉంగరం, బొంగరం కనపడుతుంది మనకి. అంటే అలా కనపడటం వలన జగత్తు నాలో వికారం కలిగిస్తుంది అని మనము భ్రమ పడుతున్నాం. చూడండి ఇది నాలుగో భ్రమ. కాబట్టి అంతా ఈశ్వరమయంగా జగత్తుని చూడటం నేర్చుకో. కళ్ళు తెరిస్తే జగదీశ్వరుడు. కళ్ళు తెరిస్తే అంటే మనం కళ్ళు తెరిస్తే ఏం కనిపిస్తాయండి? మొత్తం గోడ, వాల్ క్లాక్, బుక్స్, మంచాలు, చెప్పులు, చేద అన్నీ కనిపిస్తాయి. ఏవి అది జగదీశ్వరుడు. జగత్తుని తయారు చేసిన అతను. కళ్ళు మూసుకున్నాం. అతన్నే మనం ధ్యానంలో చూసే ప్రయత్నమే మన ధ్యానం కదా! ముందు నామం చేసుకుంటూ, నామం చేసుకుంటూ మనం వెళ్ళేటప్పటికి అది ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి మనకి ధ్యాన స్థితికి వెళ్ళిపోతాం. అప్పుడు ఆ రూపం మనకి దర్శనమిస్తది. అంటే ఏంటి? విశ్వేశ్వరుడు కనిపిస్తాడు. విశ్వానికే అధిపతి. మన కళ్ళకి కనిపిస్తే ఏమో ఈ జగత్తొకటే కనిపిస్తుంది కాబట్టి, ఇది ఎవరైతే తయారు చేశారో జగదీశ్వరుడుగా కనిపిస్తాడు. ఉన్నది ఒకటే ఈశ్వరుడు. ఆయనే విశ్వేశ్వరుడు. అంటే
కళ్ళు మూసుకుంటే విశ్వేశ్వరుడు కనిపించాలి. అలా ఉండాలి కానీ మన చూపు, మన దృష్టి, మన భావన మరి ఈ భ్రమలకి లోనైతే ఎప్పటికి తేరుకుంటామండి? ఎప్పటికి తెలుసుకుంటాం? తెలుసుకున్న తర్వాత అయినా సాధన చేస్తున్నామా లేదా? అదే మనం ఆలోచించవలసిన విషయం అన్నమాట. కాబట్టి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసావు. ఇదంతా కూడా జగదీశ్వరుడు. కళ్ళు మూసుకుని ధ్యానం చేసి సాధన చేసుకుంటున్నావు. నువ్వొక్కడివే ఉన్నావు విశ్వేశ్వరుడు. అప్పుడేమవుతావు? విశ్వేశ్వరుడివే అవుతావు. ఉన్నది ఒక్కరే అన్నప్పుడు, అదే ఆయన అన్నప్పుడు నేను లేని వాడిని అయిపోతానన్నమాట. అనంత విశ్వవ్యాపకుడవు. అప్పుడేమైంది? ఏ సమస్య లేదుగా, నీకే వికారము లేదు. ఆయనకి నాకు భేదం లేదు అన్నది ధ్యానంలో తెలియబడుద్ది. అందుకే ధ్యానం చేయాలండి. ధ్యానానికి ముందేం చేయాలి? మనం ఏ గుణంతో కూర్చుంటే ఆ గుణం బలపడిద్ది కాబట్టి, మనం ఒక శ్లోకమో, పద్యమో, నామమో, జపమో చేసుకుంటూ అందులోకి వెళ్ళినట్లయితే ఏ భావంతో వెళ్తాము? నామం చేసుకుంటున్నాం. ఎవరు నామం చేసుకుంటున్నాము? ఆ నామంతో మనము ధ్యానంలోకి వెళ్తాం అనమాట. ఇట్లా మనము ఏ వికారము ఉండదు. అంతటా వ్యాపకమై ఉన్నది నేనే అన్నది గుర్తించగలుగుతాను. ఎందుకనట ఇప్పుడు ఈ గొడవ వచ్చింది? నీలో ఉన్నటువంటి భోక్త నిద్ర లేస్తున్నాడు. జగత్తును చూసేటప్పటికి ఎవరు అనుభవించాలి అనేవాడు నిద్ర లేచాడని. ఎవరు అనుభవించాలి అంటే భోక్త. కర్త ఉన్న ప్రతి చోట భోక్త ఉంటాడండి. అప్పుడేమైతే నిద్ర లేవంగానే ఏంటా ఏంటా అని ఎత్తుకుంటాం. అంతే కదా! వీడేం చేశాడు ఎంతసేపు కూడా అది అనుభవించు, ఇది అనుభవించు, శబ్ద స్పర్శ రూప రసగంధాలు చెయ్యి. ఉన్నయి అయ్యే పంచ విషయాలండి. ఆ విషయాలే ఇటు తిప్పి, అటు తిప్పి, అటు తిప్పి కొన్ని వేల రకాలుగా మనము అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. ఇలా బావుంటుంది. ఇది చేస్తే బావుంటది. అది బాగోదు. ఆ! ఇవే అన్నీ చెప్పడం అన్నమాట. ఎవరు? భోక్త అన్నమాట. భోక్త నిద్ర లేచాడన్నమాట. ఇవన్నీ ఎటువంటివట? ఇప్పుడు ఆ పిల్లవాడు ఎలా చూసాడు గాజులు, బంగారాన్ని చూడకుండా ఎట్లా ఆర్నమెంట్స్ గుర్తుపట్టాడు. మన పరిస్థితి అదే. ఒక మంచం. మంచం ఎందుకు కావాలండి? పడుకోటానికి ఉంటే సరిపోద్దిగా. మళ్ళీ దానికి పెద్ద షో, దానికి కిరీటాలు, మళ్ళీ అటు ఇటు డబ్బాలు, మళ్ళీ పొరుగు గురించి 100 ఆలోచనలు, ఎన్ని రకాలు. నిజంగా నిద్ర సుఖమెరగదు అంటారు. నిజంగా బాగా నిద్రొచ్చిందనుకోండి, ఎక్కడ పడుకున్నామో మనకే తెలీదు నిద్రపోతే. మరి ఆలోచన ఎవరికైనా వస్తుందా? లేదు కదా! అట్లా మన ఆ ఒరవడిలో కొట్టుకుపోతామండి. ఎదుటోళ్ళని చూసి మనం, వాళ్ళని చూసి మనం, ఏదో సినిమాలు చూసి ఇదైతే బావుండు, అదైతే బావుండు, ఇది బాగోదు. ఇట్లా ఈ ఒరవడి అంతా కూడా తగ్గించుకోవాలంటే మనసుని కాస్త వెయిట్ చేయమ్మా అని మనసుని ఆపగలగాలన్నమాట. ప్లీజ్ వెయిట్ అని. ధ్యానంలో కూర్చున్నప్పుడు చేయాల్సిన పని కూడా అదే. వస్తుంటాయి ఆలోచనలు, రాకుండా ఉండవండి. దాన్ని స్వేచ్ఛగా వదిలేయాలన్నమాట. వస్తాయి, పోతాయి. మనం ఏం చేస్తామంటే, అవును, ఏదో మనకి నచ్చింది గుర్తొచ్చింది. అవును, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇది కొనేద్దాం, అది కొనేద్దాం. ఇంకేమైద్ది? దానికి చైన్ లాగా లింకులు ఏర్పాటు చేసుకున్నాం. దానివల్ల ఏమైద్ది? ధ్యానంలోంచి విశ్వేశ్వరుణ్ణి దర్శించాల్సింది పోయి జగత్తుని దర్శిస్తాం. అక్కడ పొరపాటు పడతాం. అట్లా ఫెయిల్ అవుతుంది. ఏళ్ల తరబడి మనం ధ్యానం చేయటం వల్ల మనకొచ్చే నష్టం అదనమాట. ఇట్లా మనకి ఆ పిల్లవాడు లాంటి వాళ్ళ మాటలు మనం కూడా మాట్లాడేస్తున్నాం. జగత్తుని చూసి ఏమని చెప్పాలి ఇప్పుడు మనం? ఈశ్వర లక్షణాన్ని ఎప్పుడైతే గుర్తుపట్టగలుగుతాడో వాడికి జగత్తు ఎప్పుడు వికారాన్ని కలిగించలేదు. మీరందరూ కూడా మీ అబ్బాయికో, అమ్మాయికో పెళ్లిళ్ళు చేశారా లేదా? చేసినప్పుడు వరపూజ చేయిస్తారు, గౌరీ పూజ చేయిస్తారు. అప్పుడు ఇదంతా పెద్దవాళ్ళ దగ్గరుండి చేస్తారు గదా! అటు పెద్దలు, ఇటు పెద్దలు దగ్గరుండి చేస్తారు. అటు తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు. ఎందుకని? బాధ్యత అని చేస్తారా? అంటే కాదనమాట. ఏమిటి బాధ్యత? పెళ్లి చేయడమా? ఒకరిగా ఉన్నవారిని ఇద్దరు చేసి, ఇద్దరిని 26 చేసి వాళ్ళని తోసేస్తున్నారు సంసారం అనే సముద్రంలోకి. ఆ సముద్రాన్ని పెద్దవాళ్ళేదో ఈదినట్లే అని స్వామివారు కామెంట్ చేశారనమాట. సత్యమేమిటంటే మీరు ఆ జగత్తు మొత్తాన్ని ఈశ్వర లక్ష్యంతో ఎలా చూసారో అప్పుడు మీరు వాళ్ళ దగ్గర ఉండి బోధిస్తారు. అందుకే జ్ఞాన సంపద అంటే అదే అన్నమాట. మనం జ్ఞానంగా జీవిస్తే మన పిల్లలకు కూడా అదే లేదని చెప్తాం. లేకపోతే ఏంటంటే మనం కొట్లాడుకుంటే వాళ్ళు కొట్లాడుకోవాల్సి వస్తుందన్నమాట. అట్లా ఉంటాయన్నమాట జీవితాల్లో. ఇదే నాలుగో భ్రమ పోగొట్టడం. అక్కడ పెళ్ళనే విషయం అంతా, పెళ్ళనే కార్యక్రమం మొత్తం మీద కూడా అక్కడ అన్ని జగత్తుకి సంబంధించిన అంశాలే ఉన్నవి. వేరే ఏమన్నా ఉన్నాయా? లేదు. కానీ అక్కడ ఏ లక్షణాన్ని ప్రవేశపెట్టాం? నాయనా నువ్వు నారాయణ స్వరూపుడివి. ఈవిడ లక్ష్మీ స్వరూపం.
ఈ లక్ష్మీ స్వరూపాన్ని నీకు అప్పగిస్తున్నాము. ఈవిడిని నీకు అప్పచెప్పబోయే ముందు గౌరీ పూజ నిర్వహించింది. నీ సోదరుని పూజించింది. కాబట్టి ఈవిడిని జాగ్రత్తగా చూసుకో. ఆ గౌరి ఈశ్వరుణ్ణి ప్రేమించింది. ఈశ్వరుని యొక్క ఇల్లాలు. ఆ ఈశ్వరుని కృప వల్ల మీరిద్దరూ ఒకటవుతున్నారు అని చెప్తున్నారు అక్కడ. అంత భావయుతంగా చేయాలి అంటే ఇంత హంగామాలు అక్కర్లేదండి. 25,00,000 ఖర్చు పెట్టి చేయక్కర్లేదనమాట. సాంప్రదాయబద్ధంగా అటు మన అనుకున్నోళ్ళు, మన వెల్ విషర్స్ ఎవరైతే ఉంటారో 1000 మంది వచ్చారా, 100 రకాల కూరలు వంటలు చేశామా, ఇది కాదండి ముఖ్యం. మన వెల్ విషర్స్ ఉంటే, ఈ భావంతో మనం చేస్తే అప్పుడు దానికి సరైన అర్థము, పరమార్థము కూడా ఉంటుందన్నమాట. మేమందరం ఇలాగే ఈ జగత్తులో ఈశ్వర లక్షణాలతో జీవించాము. ఆ అధికారంతో మళ్ళా బోధిస్తున్నాము. ఇప్పుడు మీరందరూ ఎవరప్పుడు తల్లిదండ్రులు కాదు, గురువులు. మనం అలా జీవించుకుంటే వాళ్ళు గురువులుగా యాక్సెప్ట్ చేస్తారు. లేకపోతే మనం అంటే ఉంటారనమాట. ఈశ్వరుని ప్రతినిధులు. కాబట్టి నీకు ఆ అవకాశం వచ్చింది. అంతేగాని పెంచి పాలు పట్టాము, వాళ్ళకి సంపాదించి పెట్టాము, ఇవన్నీ వాళ్ళకేమి గుర్తుండవనమాట. ఏం ప్రయోజనం ఉండదు. నువ్విచ్చిన పాలు ఎప్పుడో మర్చిపోయాడు. నువ్విచ్చిన ఆహారం కూడా వాడెప్పుడో మర్చిపోయాడు. ఇదంతా ఒట్టిదే. కేవలం జ్ఞాన వారసత్వంగా మీరు వాళ్ళని పెంచగలిగినప్పుడు, జ్ఞాన వారసత్వాన్ని ఇవ్వగలిగినప్పుడు, జ్ఞాన వారసత్వంగా కర్మకాండని నిర్వహించగలిగినప్పుడే వాడు మీ మీద ఆధారపడతాడు. ఎప్పుడైతే మనకి జ్ఞానయుతంగా మనం జీవించినప్పుడు మనం ఇంకొకరికి చెప్పడానికి అర్హులం అనమాట. జ్ఞానం తప్ప ఒకరు ఒకరి మీద ఆధారపడటానికి సృష్టిలో ఏమీ లేదండి. అమ్మో! మనం అతన్ని వదిలేసుకుంటే మనం ఎలా బతుకుతాం? మనం ఎలా పోషిస్తాం? మన తిండి తినాలి, ఉండాలి గదా! ఎలా? ఈ భయం అక్కర్లేదండి. భగవంతుడు పుట్టించినప్పుడే మనకు అన్నీ ఇచ్చేసాడు. ఎప్పుడు ఏ టైంలో ఎంతమందున్నా తినాలనుంటే ఏదో జబ్బొస్తది. తిండి తినకూడదంటారు. అలాగే ఆయన ముందే రాసి పెట్టేస్తాడు. వీళ్ళ వలన మనం బతుకుతున్నాము అన్నది ఉత్తి మాట అనమాట. ఒక్క జ్ఞానానికే ఆధారపడాలి. ఎట్లా అంటే మనం గురువుగారి మీద పడ్డాము. అలాగే మనం చెప్పే మంచి మాటలకి పిల్లలు ఆకర్షితులవుతారు ఈ జ్ఞానం ఉంటే. అప్పుడు మన మీద ఆధారపడతారనమాట. ఈ సృష్టిలో ఇంకే కారణం ఉండదండి. ఒక జ్ఞాన వారసత్వానికే ఆధారపడాల్సొస్తది తప్ప మిగతా వేటికి వాళ్ళు ఆధారపడరు. ఆ విషయం మనం గ్రహించాలి. మిగిలిన ఏ కారణమైనా పెట్టుకుంటే అవన్నీ 4వ బ్రహ్మలోకే వచ్చేస్తాయి. ఏదైనా పెట్టుకోండి. అంటే 4వ బ్రహ్మ ఏంటి? జగత్. దానివల్లనే నాకు ఏ కారణం కలుగుతుంది. ఏ ఆలోచన వచ్చినా అది జగత్ కారణమే అయిద్దనమాట. కాబట్టి మీరందరూ ఏం తెలుసుకోవాలి ఇప్పుడు? ఉంగరాలు, బొంగరాలు చూడాలా? బంగారం చూడాలా? బంగారాన్నే చూడాలి. బంగారాన్ని చూడాలి అంటే జగత్తులో ఉన్నటువంటి ఈశ్వర లక్షణాన్ని చూడాల్సిందే. అంతే గదా! పిల్లవాడికి అది ఓకే అయితే, మనం ఇది ఓకే చెప్పాలనమాట. జగత్తు నా వికారానికి కారణం. జగత్తులో ఫలానా దాన్ని నేను అనుభవించాలని అనుకుంటున్నాను అనే గొడవంతా తీరిపోతుంది. భోక్త విషయమంతా ఇక్కడే తీర్చేస్తాడు. అర్థమవుతుందండి? ఎప్పుడైతే మనము నేను ఈశ్వరుడిని కాదు, నేను జీవుడిని. జీవేశ్వరులకి భేదం లేదు అన్నది మనం యాక్సెప్ట్ చేయలేకపోతే ఆటోమేటిక్‌గా మనం రెండో భ్రమలో పడిపోతాం. ఏంటది? అన్ని బాధ్యతలు నాకే అనుకుంటాం. అక్కడ కూడా నా వల్ల కావట్లేదంటే ఈ శరీరత్రయం, అవస్థాత్రయం, గుణత్రయం అన్నీ వచ్చేస్తాయి. అది కూడా ఇంకా నేను చేయలేకపోతున్నాను అంటే జగత్తే నేను కూడా నేను అనుకుంటాం అనమాట. నేను బాగా సాధన చేసి నేను గురువుగారి చుట్టూను తిరుగుతాను. ఎక్కడికంటే అక్కడికి వెళ్తాను. నేను బాగా చేసేస్తాను సాధన. నాకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదనుకుంటా. అక్కడ ఎక్కడికెళ్ళాలమ్మా? నీకు సబ్జెక్ట్ తెలిసింది. గురువుగారి బోధ రోజూ వస్తది జూమ్‌లో. మనం ఏం చేయాలి? మనసే కదా మార్చుకోవాలి. ఆ చేసే పని సాక్షిగా చేయాలి గదా! ఇక్కడేం చేస్తున్నాం? కంప్లెయింట్ చేస్తాం. వాళ్ళెళ్ళనట్లేదు. కరెక్ట్‌గా అప్పుడే చుట్టాలొచ్చారండి ఊరెళ్దామంటే. క్యాన్సిల్ అయిపోయింది నాకు. ఇవన్నీ ఏంటండి మనకి? ఏంటంటే జగత్ కారణం. మన కాకుండా ఇంక ఎదుటోళ్ళు ఎవరినైనా వెలిబుచ్చి చూయించామంటే జగత్తు మీద తోసేసినట్టే. ఎందుకు నీ భావనలు మార్చుకోవచ్చు కదా! నువ్వు చేసే పని సక్రమంగా సాక్షిగా చేయొచ్చు కదా! నువ్వెక్కడికో పరిగెట్టాలని ఏముంది? అది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మనసులో ఎప్పుడూ మానసికంగా వెంబడించాలి కదా! స్వామివారు ఎప్పుడూ అలాగే చెప్పేవారు. ఏంటంటే మనసు నిలవట్లేదు అనుకున్నప్పుడు ఎమ్మడి పడదాం. అంతేగాని ఇంకొకళ్ళని కుదురుతుందా? కుదరకపోవద్దా అనేది గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం. అది పక్కన పెడితే
వాళ్ళ అనుగ్రహం పొందటానికి మనం తాపత్రయపడాలి కానీ మన ఇంట్లో వాళ్ళని దోషుల్ని చేయటం ఎందుకండి? అది బాగా అప్పుడు జగత్ కారణం నుంచి బయటపడతాం అనమాట. హరికోమండి. రేపు 5వది చూసుకుందాం. ఇక్కడ